క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదు, ట్రీట్మెంట్ భయంకరంగా ఉంది కాబట్టి క్యాన్సర్ అనేది కూడా పెద్ద భయంకరమైన రోగం కింద పరిగణించబడింది ఈ రోజున. అబ్బాయి పేరు దినేష్ కుమార్. అబ్బాయికి ఇలాగ స్కిన్ క్యాన్సర్ వచ్చింది. రెండో ట్రిప్కే మాకు అంతా బాగానే వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడు వెయిట్ తక్కువ, ఇప్పుడు వచ్చి మందులు వాడేటప్పుడు మళ్ళీ వెయిట్ పెరుగుతాను. అంటే దీన్ని బట్టి మెడిసిన్ పనిచేస్తుంది. ఆయుర్వేదే మందులు వేరేం కాదు, ఆయుర్వేదం అంతా బాగానే ఉంది. మాది భీముడిపట్నం మండలం, విశాఖ జిల్లా. నా పేరు ఆదిరెడ్డి, మా అబ్బాయి పేరు దినేష్ కుమార్. అబ్బాయికి ఇలాగ స్కిన్ క్యాన్సర్ వచ్చింది. దాన్ని బట్టి మందులు వాడడానికి వచ్చాను. మందులు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. మందులు ఇది 3వ టన్ మాకు మందులు తీసుకున్నందుకు వచ్చాం. పిల్లలకి అన్ని విధాలుగా బాగుంది, మందులు బాగానే పనిచేస్తున్నాయి. ఎంతోమంది ఇక్కడ రావడానికి నేను ఇంకా చాలామందికి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి వాడుకోండి అని చెప్తున్నాను. ఇది మా అబ్బాయి కొన్ని ప్రాబ్లం కొంచెం క్లియర్ అయింది, బాగానే ఉన్నాడు అబ్బాయి. అప్పుడు వచ్చేటప్పుడు వెయిట్ తక్కువ, ఇప్పుడు వచ్చి మందులు వాడేటప్పుడు మళ్ళీ వెయిట్ పెరుగుతాను. అంటే దీన్ని బట్టి మెడిసిన్ పనిచేస్తుంది. వెళ్ళా టెస్ట్లకి ఇంకా వాటికి బోల్డ్ ఇది అవుతుంది. ఈ మెడిసిన్ బట్టి మనకి అర్థమవుతుంది. రెండో ట్రిప్కే మాకు అంతా బాగానే వచ్చింది. ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయి ఇచ్చేసారు. డాక్టర్ గారు బాగా చూసి ఇవన్నీ చేసి ఈ స్టేజ్లో ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా చేసుకోమని చెప్పారు. దాని ప్రకారంగా మేము ఇచ్చేసుకొచ్చాం. లేదు ఏదైనా ఇందులో బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఇది చాలా మంచి మెడిసిన్ అని నేను కూడా చెప్తున్నాను. ఆయుర్వేదే మందులు వేరేం కాదు, ఆయుర్వేదం అంతా బాగానే ఉంది. అందరూ పక్క వాళ్ళందరూ ఏంటంటే ఆయుర్వేదం అంతా వేడి చేసేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి వేడి రాలేదు. చాలా చక్కగా ఉన్నాడు మా అబ్బాయి. వచ్చేటప్పుడు బరువు మీద ఇప్పుడు 1 కేజీ ఎక్కువగా పెరిగాడు. అంటే మెడిసిన్ పనిచేసినట్టే కదా. సార్తో కూడా నేను మాట్లాడాను, చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోండి, అందరికీ హ్యాపీగా బాగానే ఉన్నది. మెడిసిన్ కూడా ఇదేం వెయిట్ చేసేట్లేదు, చాలా దీనిగా ఉంది. చాలా చక్కగా చూసలేని డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. అబ్బాయికి అప్పుడంటే కొంచెం నీరసంగా ఉండేవాడు, ఇప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ బాగానే వాడుతున్నారు. డాక్టర్ గారు ఏవైతే వాడుకోమన్నారో ఆ విధంగా వాడుతున్నాం. మనిషికి జబ్బు ఉన్నదనుకోండి నెమ్మదిగా ఉంటాడు, అదే జబ్బు లేదనుకోండి కొంచెం యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి. అందుమీద అబ్బాయికి చాలా ఎక్కువగా ఉండిదాన్ని చాలా డాక్టర్ గారు దయ వల్ల, మన మెడిసిన్ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు సార్.